హలో గైస్, అందరికి నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాడ్ మ్యాన్ వ్లాగ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాడ్ మ్యాన్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనమైతే మూడు ట్రాక్లు అయితే సెట్ చేసినాం అనమాట. ఒకటి ఆఫ్ రోడింగ్ సీన్, ఒకటి వాటర్ ఒకటి పోతుంది, ఇంకొకటి మన స్మూత్ సర్ఫేస్ మీద ఒకటి. మన దగ్గర ఉన్న కార్లు ఏంటి సైబర్ ట్రక్ ఒకటి, డ్రిఫ్ట్ కార్ ఒకటి, వ్యాన్ ఒకటి, మూడు అయితే టెస్ట్ అయితే చేస్తున్నాం ఈరోజు. సో వీడియో స్కిప్ అయితే చేయకండి, ఫుల్ అయితే టైం పాస్ అవుతుంది. ఎందుకంటే దేని సత్తా ఎంతో చూద్దాం ఈరోజు, ఓకేనా? మనమైతే ట్రాక్స్ అయితే చూపిద్దాం. ఫస్ట్ మనతో ఉన్నారు నంబర్ 1, నంబర్ 2. ఇది చూసుకోవచ్చు, మన కార్ అయితే సైబర్ ట్రక్ అనమాట. 4x4 డ్రిఫ్ట్ కారు, సూపర్ స్పీడ్ పోతుంది ఇది. ఇంకొకటి మన చిన్న వ్యాన్ అనమాట. ఇది ఫస్ట్ మన సైబర్ ట్రక్ వెళ్తుందో వెళ్ళదో అనేది చూపిస్తా. ఫస్ట్ అయితే ట్రాక్ అయితే చూపిస్తాం మీకు. ఇగో ఇది మాత్రం ఆఫ్ రోడింగ్ సీన్ అనమాట. మొత్తం రాళ్ళే ఉన్నాయి దీంట్లో, చూడండి. మొత్తం ట్రాకే అనమాట ఇది. ఈ నుంచి తర్వాత మనమైతే ఈ వాటర్లకి అయితే వెళ్ళిపోతాం. చూడండి వాటర్ ఎట్లున్నాయి ఇక్కడ. నీళ్ళు అయితే నిండా ఇలాగించి వెళ్తా వెళ్ళదు అనేది సస్పెన్స్. తర్వాత ఇది ఒక బ్రిడ్జ్ లాగా కట్టినాం. తర్వాత బంకమట్టి, తర్వాత మళ్ళీ స్మూత్ సర్ఫేస్కి అయితే వెళ్తుంది. అంటే ఇది ఆఫ్ రోడింగ్ సీన్, మొత్తం మట్టితో కవర్ చేసి ఉంటుంది ఈ రోడ్డు. తర్వాత మళ్ళీ ఇక్కడ గుండ్లు అవుతున్నాయి. గుండ్ల మీకు తీద్దాం. వెళ్తే అయిపోయినట్టే, మన ఫైనల్ డెస్టినేషన్ అయితే రీచ్ అయినట్టే. మీరు ఈ కార్లలో ఏ కారు ఫైనల్ డెస్టినేషన్ రీచ్ అవుతుందో కామెంట్ అయితే వేయండి. సో దానికన్నా ముందు లైక్ అయితే కొట్టండి, జర మాకు మోటివేషన్ లాగా ఉంటుంది. నంబర్ 1, నంబర్ 2 ఆల్రెడీ రెడీగా ఉన్నారు రేసింగ్కి. సో స్టార్ట్ చేద్దాం ఇక. ఫస్ట్ అయితే మన సైబర్ ట్రక్ అయితే మూవ్ అవుతుంది అండి. సో ఆఫ్ రోడింగ్ మీద అయితే ఈజీగా వెళ్ళిపోతుంది ఇది. కంకర రాళ్ళ మీద అయితే ఈజీ వెళ్ళిపోతుంది ఇది. వాటర్లోకి అయితే ఎంటర్ అవుతుంది, స్పీడ్ వెళ్ళిపోతుంది. 4x4 కాబట్టి బాగానే తిరుగుతుంది ఇలా. సో బయటకి అయితే వెళ్ళింది. సో మళ్ళీ అయితే దీనిపైన బ్రిడ్జ్ అయితే ఎక్కిద్దాం. దీన్ని ఎట్లా తిరుగుతుంది చూడండి వాటర్లా. 4x4 ఇక బ్రిడ్జ్ అయితే తిరుగుతూ ఉంది. మళ్ళీసారి అయితే ట్రై చేద్దాం. బ్రిడ్జ్ అయితే ఎక్కలేదు, ఇది అయిపోయింది దీని పవర్. బ్రిడ్జ్ కిందకించిన అయితే పోతుంది, ఇది బ్రిడ్జ్కి అయితే ఎక్కలేదు. ఇప్పుడైతే ఎక్కింది. మట్టి ట్రాక్ మీద నుంచి అయితే ఈజీగా అయితే వెళ్ళిపోయింది. 4x4 హైబర్ ట్రక్ చేసినాం అండి, ఆఫ్ రోడ్కి చేసినాం. దీని మీద ఇట్లా సూపర్ ఫాస్ట్ వెళ్ళిపోతుంది ఇది. ఎక్కడ ఇట్లా ఆగుతలేదు, ఎక్కడ ఇట్లా దిగబడతలేదు. సో మళ్ళీ అయితే మన గుంటల కడ వచ్చిన గుండలు మొత్తం, ఈ గుండ మీకు వెళ్తుందో అని చూద్దాం. ఈజీ ఎక్కేస్తుంది, కానీ ముంగడిపై ఇరికిందల్లా. గుండెలకించి ఇట్లా వెళ్ళింది ఇది. సో సైబర్ ట్రక్ అయితే విన్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మన డ్రిఫ్ట్ కార్ అనమాట. ఇది 4x4 కాదు, 2x2 ఇది. సో మనోడైతే నంబర్ 2 అయితే దీని అయితే రన్ అయితే చేస్తుండు. ఇది ఎట్లా తిరుగుతుందో చూడండి అది. సో ఇది ఆఫ్ రోడ్ మీకు ఎట్లా వెళ్తుందో చూద్దాం. సో మొత్తం కంకర అవుతుంది ఇక్కడ, అది వెనక పైన తిరుగుతుంది. ఓకే, స్టార్ట్ అయింది, మూవ్ అయింది. తర్వాత మళ్ళీ వాటర్లోకి అయితే వచ్చేసింది. వాటర్లో అయితే స్టక్ అయిపోయింది. ఇది వెళ్తారో ఎలా చూద్దాం. బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది ఇది. గిర్ర తిరుగుతుంది, ఎట్లా తిరుగుతుంది వాటర్లో. సో ఫ్రంట్కి అయితే మెల్లగా మూవ్ అవుతుంది. సో 2x2 కాబట్టి వాటర్ అయితే ఇంకా తిరుగుతూ ఉంది, అలానే తిరుగుతుంది పైన. 4x4 అయితే ఈజీగా అయితే ఎక్కేది అది. సో ఇలానే తిరుగుతుంది, ఇది ఇక్కడే స్టక్ అయిపోయింది ఇది మనది. సో బయటకి అయితే వెళ్ళతట్లేదు ఇది. ఎట్లా తిరుగుతుంది ఇప్పుడు పై ఇలా. సో ఇది ఇక్కడ అయిపోయింది ఇది. దీనిలో ఛార్జింగ్ లేనట్టుంది, ఛార్జింగ్ అయితే డెడ్ అయింది అలా దిగంగానే. సో ఆర్సీ కార్ ఫెయిల్, డ్రిఫ్ట్ కార్ అయితే ఫెయిల్ అయిపోయింది. సో ఒకసారి మొత్తంలో అయితే ఎక్కేసింది అది. అక్కడైతే తిరుగుతుంది చూడండి, ఎట్లా తిరుగుతుంది చూడండి, అది ఎట్లా తిరుగుతుంది చూడండి అక్కడ. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ అయితే వెనక తిరుగుదాం. సింగిల్ పైనే రొటేట్ అవుతుంది, అటు సైడ్ అయితే టైర్ అయితే తిరుగుతలేదు అది. సో మళ్ళీ ఒకసారి అయితే మనం అయితే తీసి బయట అయితే పెడదాం ఇది. సో దీని మీదకి వెళ్తా వెళ్ళదా, ఈ ట్రాక్ మీదకి వెళ్తా వెళ్ళదా అని అయితే చూద్దాం. మళ్ళీ తిరుగుతుంది, మళ్ళీ స్టక్ అయిపోయింది అది. బయటకి అయితే తీసేసిన దీన్ని. రైట్. సో దీని మీదకి ఈజీగా వెళ్ళిపోయింది. మట్టి రోడ్ మీదకి ఇట్లా ఈజీగా వెళ్ళిపోతుంది అది. వెనకపై ఎట్లా తిరుగుతుంది అది, ఈజీగా వెళ్ళింది బయటికి. తీద్దాన్ని ఫోకస్. సో ఇప్పుడు మనమైతే ఆఫ్ రోడ్లో ఎట్లా వెళ్తుందో చూడండి. గడ్డిలో ఇట్లా సూపర్ వెళ్ళిపోతుంది ఇది. సో నెక్స్ట్ ట్రాక్ వచ్చేసి మనదైతే ఇది గుండ్ల అనమాట. గుండ్ల మీకు ఎక్కుతుంది ఎక్కదా అనేది చూద్దాం.
గుండె అయితే స్టక్ అయిపోయింది ఇక్కడనే. ఇది 2 సార్లు అయితే ఫెయిల్ అయిపోయింది. ఇది మన డ్రిఫ్ట్ కార్ అయితే ఫెయిల్ అయిపోయింది. అక్కడ వాటర్లో ఫెయిల్ అయిపోయింది, ఇక్కడ గుండె కాడ ఇట్లా ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే 2x2 అనమాట. ఇది 2 పైలు తిరుగుతుంది, అది సూపర్ స్పీడ్ తిరుగుతుంది. ఒకవేళ గేర్ ఉంటే మాత్రం ఈజీగా ఎక్కేది ఇది. సో ఇదైతే ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు మనమైతే వ్యాన్ అయితే ట్రై చేద్దాం. సో ఇది ఇక్కడ పెట్టేద్దాం. ఇది నంబర్ 1 నంబర్ 2 మన అన్న మొత్తం పడాలి. అక్కడ అన్నారు అన్న మనకి అన్ని చేపిస్తాడు, అన్ని చేపిస్తారు. ఓకేనా? ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఇక్కడ టాక్సీ అవుతుంది. ఇది వెళ్తా వెళ్ళదు అనేది టెస్ట్ చేద్దాం. అంత పెద్ద టైర్ ఉన్నదే వెళ్ళలేదు. ఈ 2x2 పైగా చిన్న టైర్ అనమాట. ఇది వెళ్తా వెళ్ళదో టెస్ట్ అయితే చేద్దాం. సో మనమైతే ఫ్రంట్కి అయితే మూవ్ చేద్దాం. ఇక్కడ అయిపోయింది ఇది. సో ఏదో ఎరుగుతలేదు, వీళ్ళకించి అయితే వెళ్తలేదు. నూకుదాని జరిసేపు అయినా వెళ్తలేదు, ఇన్న స్టక్ అయిపోయింది. సో మనమైతే ప్లేన్ ఏరియాకి అయితే వద్దాం. దీన్ని ఇక్కడైతే తీసుకుని వద్దాం. సో ఇక్కడ ముంగట అయితే పెట్టేసినాం. ఇది ఇక్కడ మెల్లగా అయితే దిగింది, వాటర్లోకి అయితే దిగింది. వాటర్లో అయితే స్టక్ అయిపోయింది, ఇక్కడే స్టక్ అయిపోయింది. బయటికి అయితే వెళ్తలేదు. ఇది ఆయన వెనకపై తిరుగుతూ ఉంది. చూడు బబుల్స్ ఎట్లా వస్తున్నాయి ఇక్కడ. ఇది ఇక్కడే ఎక్కడైతే వెళ్తలేదు, మూవ్ అయితే అవుతలేదు. పై అయితే తిరుగుతలేదు వెనకై. సో మీదికి లేపితే తిరుగుతుంది కానీ లోపల అయితే తిరుగుతలేదు ఇది. సో ఇక్కడ ఇట్లా ఫెయిల్ అయిపోయింది అనమాట. సో ఈ మట్టి రోడ్ మీదకి అయితే తీసుకొని వద్దాం. సో మట్టి రోడ్ మీద అయితే పెట్టేద్దాం. ఈ బంకమట్టి రోడ్ మీద అయినా తిరుగుతుందా అనేసి. సో ఇక్కడైతే ఇక్కడికి స్టక్ అయిపోయింది ఇది. ఇక్కడికి స్టక్ అయిపోయింది ఇది. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వెళ్తలేదు ఇది, బయటకి అయితే తీసుకొద్దాం. సో ఈ ఆఫ్ రోడ్లో వెళ్తుందా ఇలా చూద్దాం ఒకసారి. ఈ ఆఫ్ రోడ్ మీద చూద్దాం. సో ఇక్కడైతే ఈజీగానే వెళ్ళిపోతుంది ఇది, ఆఫ్ రోడ్ మీద బాగానే వెళ్తుంది ఇది. సో ఇక్కడ ఇట్లా అయిపోయింది ఇది. అయితే ఫెయిల్ అయిపోయింది. ఈ ఆర్సీ కార్ అయితే ఫెయిల్ అయిపోయింది. రాళ్ళ రోడ్డు మీద బ్రిడ్జ్ వాటర్ రైట్లో అయితే వెళ్ళలేదు, ఎల్లైతే రాలేదు. ఇది ఓన్లీ స్మూత్ సర్ఫేస్ మీద అయితే స్మూత్గా పనిచేస్తుంది ఇది. సో ఇది జస్ట్ ఆడుకోనికి అంతే, ఆఫ్ రోడింగ్కి అయితే పనిచేయదు ఇది. సో మన విన్నర్ వచ్చేసి సైబర్ ట్రక్ అనమాట. అక్కడ చూడండి సైబర్ ట్రక్ చూడండి ఎట్లుందో. ఇది 4x4 ఎంతో కొంత ఇదే బయటకి అయితే వెళ్ళింది. ఆ వాటర్లో నుంచి నా బ్రిడ్జ్ నుంచి రాళ్ళ రోడ్డు మీద నుంచి. సో మన ఇది ఇట్లా వెళ్ళలేదు, ఇది ఇట్లా ఫెయిల్ అయిపోయింది. ఇది ఈ కార్ ఇట్లా ఫెయిల్ అయిపోయింది మనది. సో కొత్త విషయం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే వస్తాయి.